అప్పుల బాధలు తగ్గాలంటే దేనితో దీపారాధన చేయాలి? అది తెలియాలంటే ఈ వీడియో చూడండి. పూజలో దీపారాధన అతి ముఖ్యమైనది. దీపం లేని ఇల్లు అదృష్టాన్ని ప్రసాదించదు. దీపం వెలిగించడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. అందులో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే శుభదాయకం. ఆవు నేతితో ఎలా దీపం వెలిగించాలంటే ముందుగా దీపారాధన చేసే కుందులను శుభ్రం చేసి కుంకుమ పొట్టు పెట్టాలి. తర్వాత ఆవు నెయ్యిని పోసి దానిలో ఒత్తులు వేసుకోవాలి. కేవలం అగరవత్తులతోనే దీపాన్ని వెలిగించాలి. అగ్గిపుల్లలతో దీపారాధన అస్సలు చేయకూడదు. వెలిగించిన దీపంతో ఇంకొక దీపం వెలిగించకూడదు. సాయంత్రం పూట లేదా ఉదయం పూట ఆవు నేతితో దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. చేతికి అందాల్సిన డబ్బు అందుతుంది. నేతి దీపాన్ని ఇంట్లో వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తీరిపోతాయి. లక్ష్మీదేవికి నేతి ప్రీతిదాయకం కావడంతో ఆమెను స్తుతించి ఈ దీపారాధన చేసేవారికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే సరస్వతీదేవి ముందు నేతితో దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.